ఇలా ఒకరి మాట ఒకరు విని చేసే పని చిట్లు కడతా ఉంటారు. అవునండి. అసలు అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకంటే కాలనీలో లేదంటే పల్లెటూరులో మనం చూస్తూ పల్లెటూరులో ఏంటంటే ఈవెన్ మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో కొంతమంది 5,000 కడతారు, కొంతమంది 10,000 20,000 కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవి ఎంతవరకు కరెక్ట్? చిట్స్ అనేది అంటే రియల్, దాంట్లో మోసాలు ఎక్కువ జరుగుతాయా? అసలు అది చేయొచ్చా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేది దేనికోసం? రిటర్న్స్ కోసమే చేస్తారు. అసలు చిట్స్ లో ఎంత రిటర్న్స్ వస్తాయని మీ ఎక్స్పెక్టేషన్, ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వస్తాయని మీ ఎక్స్పెక్టేషన్? సో ఎవరికి ఆ క్యాలిక్యులేషన్స్ ఎంతమందికి తెలుసు? సో వెరీ లెస్ పీపుల్ డూ ద క్యాలిక్యులేషన్. మనకి ఎంత కడుతున్నాము, మనకి ఎంత అది దాని దగ్గర నుంచి మనకి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది కూడా కాదు, అంత లిక్విడిటీ ఉండదు. మనకి ఎప్పుడైనా అవసరమైంది అర్జెంటుగా కావాలి అంటే ఒక 10 daysలో కావాలి అంటే కూడా వచ్చేది కాదు, అంత లిక్విడిటీ ఉండదు. ఇంకోటి మీరు అన్నట్టుగా మోసాలు కూడా బాగా జరుగుతున్నాయి. సడన్ గా వాళ్ళంతా వాళ్ళు చేతులు ఎత్తేసి ఇంకా వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఇరుక్కుపోతాయి కదా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా? సో మనకేంటంటే ఇలా చిట్టు కట్టే బదులు మేమందరం ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే SIP అంటాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎవ్రీ మంత్ మీరు చిట్టుకి ఏదైతే 5,000 కడుతున్నారో, ఎగ్జాంపుల్ మీరు 10,000 చిట్టు కడుతున్నారు అనుకోండి, ట్రై ఇక్కడ 5,000 కట్టి చూడండి. అంటే నాకు ఈ కాన్సెప్ట్ కూడా అర్థం కాలేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయా? సో దాని గురించి కొంచెం చెప్తారు. డెఫినెట్లీ అండి. సో మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, లేకపోతే 2,000 ఉన్నాయి అనుకోండి, నేను ఎన్ని షేర్స్ కొనగలను, ఎన్ని స్టాక్స్ కొనగలను? ఇప్పుడు రిలయన్సే, నాకు రిలయన్స్ అంటే నాకు అవగాహన లేదనుకోండి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, TCS నేను ఒక షేర్ కొనాలి. ఇలా కాకుండా మ్యూచువల్ ఫండ్ అనుకోండి, కలెక్టివ్ గా ఏం చేస్తారంటే వాళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకుంటారు. అంటే మీ దగ్గర 5,000, నా దగ్గర 10,000, ఇలా అందరి దగ్గర ఒక 10,000 crores కలెక్ట్ చేస్తారు. ఒక స్కీమ్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ ని అన్ని స్టాక్స్ లో పెడతారు. నౌ యువర్ 3,000 హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ 30 కంపెనీస్. అసలు ఈ 3,000 తో మీరు 30 కంపెనీ షేర్లు కొనగలరా? కొనలేరు. ఫస్ట్ థింగ్, మీకు అసలు అంత నాలెడ్జ్ ఉందా? లేదు. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. సో ఇవన్నీ మీకు తెలియవు కాబట్టి ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మీ మనీని ఆయన మేనేజ్ చేస్తారు. దట్స్ హౌ మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ బికమ్ వెరీ వెరీ పాపులర్. బికాజ్ ఎవరికైతే టైం లేదో, ఎక్స్పీరియన్స్ లేదో, నాలెడ్జ్ లేదు, అలానే లక్షల అమౌంట్ పెట్టలేని వాళ్ళందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఈజీగా వచ్చేయచ్చు. అంటే ఇప్పుడు ఇది ఇండివిజువల్ మనీ కాదు, ఇది చాలా మంది కలెక్టివ్ మనీ. సో ఒకవేళ మన మనీ ఎక్కడైనా మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అలా లేదు, గ్యారంటీయా? యా ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ అనేది ఈ రోజు క్లోజ్ అయిపోతుందా? లేదు. HDFC బ్యాంక్. సో వాళ్ళని చూసే పెడతారు అనమాట. పెద్ద కంపెనీల్లోనే ఉంటాయి కదండి మన మనీ అంతా. ICICI బ్యాంక్, TCS, ఇన్ఫోసిస్, HDFC. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు 30 కంపెనీల్లో పెట్టారనుకోండి, మేబీ 2-3 కంపెనీలు ఫెయిల్ అయినా మిగతావన్నీ ఉన్నాయి కదా. So finally you will get your money get saved because you are not kept entire money in one single company. మనం ఒక్క సింగిల్ కంపెనీలో అయితే పెట్టలేదు, ఒక 30 కంపెనీల్లో పెట్టాము. 30లో మేబీ డెఫినెట్లీ అన్ని మనం కరెక్ట్ అవుతాయని చెప్పలేము. ఒక 2 కంపెనీస్ ఫెయిల్ అయ్యాయి, బట్ రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్ హ్యావ్ గివెన్ గుడ్ రిటర్న్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ డైవర్సిఫికేషన్ అంటాం అనమాట దీన్ని. మ్యూచువల్ ఫండ్స్ కమ్స్ విత్ ఏ డైవర్సిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్తో వస్తుంది. సో దట్ మేము ఆ రిస్క్ అనేది కొంచెం అది మేనేజ్ చేస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చే వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇలా పెట్టి అలా తీసేయడానికి కాదండి. యూ హ్యావ్ టు స్టే ఫర్ అట్లీస్ట్ 3 to 5 years. మేము ఇన్వెస్ట్ చేసి ఉండగలము అంటేనే రావాలి. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం పీరియడ్ వరకు ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్? అదే చెప్తుందండి. ఫస్ట్ మినిమం అయితే పెట్టుకోవాలి, మినిమం 5 years అయితే మీరు ఉండాలి. అంటే మంత్లీ ఎంత అమౌంట్ పే చేయాలి? మినిమం యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ 1,000, 2,000 రూపీస్ ఆల్సో యూ కెన్ స్టార్ట్. సో అదే నేను చెప్తున్నాను, మీరు చిట్టు కట్టేటప్పుడు అక్కడ ఒక 2 చిట్లు వేసారనుకోండి, ఒకటి ఇటు పెట్టి చూడండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ కదా, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ థింగ్. అసలు మనం ఏమి స్టార్ట్ చేయకుండా ఇలా డౌట్ తోనే ఉండిపోయాం అనుకోండి, ఎప్పటికీ మనకి ఏంటంటే కొన్ని చదివితే కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. దట్స్ వాట్ వీఆర్ హియర్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్స్. మేము అందరము ఉన్నాము. సో ఎవ్రీ డే వీ గెట్ మెనీ క్లయింట్స్ మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మేము మేనేజ్ చేస్తాము. ఎలా, ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి, అంత ఈజీ అయితే కాదు. నేను చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే ముందు స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. దేర్ ఆర్ 800 స్కీమ్స్ ఉన్నాయి. 800లో మీరు ఆ ఒక్కటి ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? అండ్ బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేనే అనుకోండి, నాకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేదు. ఇప్పుడు నాకు ఒక
ఫర్ సపోజ్ 50 or 60 అనుకోండి, నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, నాకు ఏ స్కీమ్ సజెస్ట్ చేస్తారు మీరు? సో డెఫినెట్లీ మీకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 పెట్టాలి, లేదు ఒక 10,000 పెట్టాలి మేడం, నేను ఎవ్రీ మంత్ 10,000 సేవ్ చేయగలను అంటే మేము ఏం చేస్తామంటే ఆ 10,000ని విల్ బ్రేక్ ఇంటూ 3 స్కీమ్స్, ఒక 3-4 స్కీమ్స్ లాగా బ్రేక్ చేస్తాం, ఎందుకంటే అన్ని ఒకే స్కీమ్ లో పెట్టాం. సో అందులో ఏం చేస్తామంటే మళ్ళీ ఆ స్కీమ్స్లోని మీకు ఒక లార్జ్ క్యాప్ అని, ఒక మిడ్ క్యాప్ అని, ఒక స్మాల్ క్యాప్ అని, మీకున్న టైం పీరియడ్ బట్టి, మీకున్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మీ గోల్ బట్టి మేము ఏం చేస్తామంటే దాన్ని 3 స్కీమ్స్ సెలెక్ట్ చేస్తాం. సో బిఫోర్ అంటే వితౌట్ అండర్స్టాండింగ్ యూ ఐ కెనాట్ ఇన్వెస్ట్. అసలు మీరేంటి, మీ రిస్క్ ఎపిటేట్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ పెట్టాలనుకుంటున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నీ నేను అడుగుతా. అడిగినప్పుడు మీరు నాకు అన్నీ చెప్తారు. ఆ మేడం ఇది నా మ్యారేజ్ కోసం నేను 3 years పెట్టుకోవాలి, లేకపోతే నేను కార్ కొనుక్కోవాలి 5 yearsలో, నాకు దానికోసం ఏమి అమౌంట్ కావాలి, నేను ఇల్లు కొనుక్కుంటున్నాను, నేను 5 yearsలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు అప్పుడు కావాలి, లేదు నేను రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నాను ఒక 20 years తర్వాత, ఎట్ ద టైమ్ ఐ నీడ్ 8 crores కావాలనుకుంటున్నాను, అది నా గోల్ మేడం, నేను దానికి పెట్టాలి. సో ఇట్లా యూ విల్ కమ్అట్ విత్ సమ్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మనము ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. యూ నీడ్ టు గెట్ క్లారిటీ, మనకేం కావాలి, మీకేం గోల్స్ ఉన్నాయి. ఎవ్రీ వన్ హ్యావ్ గోల్స్ కదండి, అందరికీ వాళ్ళకి లైఫ్లో గోల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గోల్స్. ఐదర్ ఒక ఇల్లు కావాలి, ఒక కార్ కావాలి, ఒక మంచి రిటైర్మెంట్ కార్పస్ కావాలి. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడో దగ్గర మీరు ఆగిపోవాలి. మనం లైఫ్ లాంగ్ వర్క్ చేయగలమా? లేదు, చేయలేము. సో ఎవ్రీ వన్ స్టాప్ ఎట్ 1 stage. ఐదర్ 50 దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, 45 దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, 60. బట్ మీ లైఫ్ స్పాన్ ఎంత ఉంది? 85. అంటే 25-30 years వితౌట్ ఇన్కమ్ ఎట్లుందామని, ఎట్లుంటారు? ఇప్పుడు ఇన్కమ్ సంపాదిస్తుంటేనే ఎంత కష్టపడుతున్నారు, అసలు ఇన్కమ్ ఆగిపోతే అప్పుడు ఇంకేం చేయాలో కూడా అర్థం కాదేమో. అదే కదా, దట్స్ హౌ. అంటే అప్పట్లో ఏమయ్యేదంటే మనకి ఈ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చూసుకునేవాళ్ళు, ఈ పిల్లలందరూ ఇప్పుడు చూసుకుంటారు అట్లా? అసలు చాలా కష్టం అయిపోతుంది. మీరు చెప్పినట్టు నిజంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక 3 years 5 years అంటారు, మనం జస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం, మనీ అనేది ఆ 2-3 years తర్వాతే వస్తుంది కదా. ఎప్పుడు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఒక గోల్ పెట్టుకొని వస్తాము, అంటే ఒక 3 years, ఆ గోల్ రీచ్ అవ్వగానే మీ అమౌంట్ తీసేసుకోవాలి. ఓకే, సో మనం సెట్ చేసుకుంటాం, మధ్యలో తీసేసుకోవాలి. ఎమర్జెన్సీ ఏమైనా వస్తే అప్పుడు కొంచెం తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. దానికి ఏమన్నా కట్ అవ్వడం ఏముండదండి, ఏముండదు. అంటే ఆఫ్టర్ 1 year తర్వాత మీకు ఎటువంటి లోడ్స్ అట్లా ఏం కట్ అవ్వడం అనేది ఏముండదు. సో యూ క్యాన్ టేక్ ద అమౌంట్, బట్ ఏంటంటే వీ ఆల్వేస్ ఆస్క్ ద పీపుల్ టు స్టే. ఓకే, సో అప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మినిమం ఒక 8 years 7 years గాని ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ క్యాన్ సీ వెరీ గుడ్ అమౌంట్. సో పీపుల్ ఎక్కడ ఆగిపోతున్నారు అంటే సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. అది అంటే మనం జనరల్ గా వినేది కూడా, ఎవరైనా ఇప్పుడు మా అన్నకు కాల్ చేసినా సంపాదిస్తున్నావు కదా సేవ్ చేసుకో అంటారు. ఎవరైనా సరే కొంచెం నీకంటూ కొంచెం సేవ్ చేసుకోండి, నీకంటూ సేవ్ చేసుకోరా అంటారు. కానీ నువ్వు దీని మీద ఇన్వెస్ట్ చెయ్యి అనే అంత అవేర్నెస్ రావట్లేదు. అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ లో రిటర్న్స్ తక్కువ, రిస్క్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ తీసుకోకుండా మీకు వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుంది? లైఫ్లో కొంచెం రిస్క్ తీసుకోవాలి డెఫినెట్లీ. ఆ రిస్క్ తీసుకునే దానికి క్యాలిక్యులేటివ్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. లేదు అంటే మాలాంటి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ అయ్యి మాకు ఏమీ తెలియదు మేడం మీరు చేసి పెట్టండి అని చెప్పైనా మీకు ఆ తెలివితేటలైనా ఉండి అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ ప్రొఫెషనల్స్ చెప్పినట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి. సో ఐదర్ 2 ways, ఐదర్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్, బట్ అన్ని తెలియడం అనేది చాలా కష్టము. సో అందుకని ఇది సముద్రంలా అనిపిస్తుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి. మెనీ థింగ్స్ ఇన్ దిస్, లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.